పెసరట్టు రెడీ విత్ కాంబినేషన్ పల్లి నువ్వుల చట్నీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. కాస్త ఆనియన్స్ వేసుకొని దోశ తింటూ ఉంటే పల్లి నువ్వుల చట్నీ మన వీడియోలో పెట్టాను, మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు పెసరట్టు ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఇది పెసరట్టుకు చేస్తున్నానండి. ఒక గ్లాస్ పెసర్లు తీసుకున్నాను, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, ఒక గుప్పెడు మినప్పప్పు, ఒక గుప్పెడు శనగపప్పు తీసుకున్నానండి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగాను, అందులో జార్లో వేసుకోవాలి. ఇలా జార్లో సగం వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, ఈ కాస్త అల్లం వేసుకొని కాస్త వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టానండి. పెసర్లు బియ్యం కలిపి మనము ఒకటికి ఒకటే పోసుకోవాలండి. ఒకటి పెసర్లు పోసుకుంటే ఒకటే బియ్యం పోసుకోవాలి. 2 బియ్యం పోసామనుకోండి అది పెసరట్టులాగా రాదు. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం చిక్కగా ఉండాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కలుపుకోవాలండి. జీలకర్ర వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఇలా ఉండనియాలి. దోశకి పేనం పెట్టానండి. మనం ముందుగా ఇలా వాటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ చాలా వేడైంది. వాటర్ పోయిన తర్వాత మనము ఇలా సగం ఆనియన్ తోటి మొత్తము రాసేసుకోవాలండి. ప్యాన్ ఎంత పాతదైనా కూడా మనము ఇలా ఆనియన్ రాస్తే మనకు దోశ మంచిగా వస్తుంది. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. ఇలా వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేయాలండి. ఇది కాస్త కాలుతుంది కదండి, ఇలా ఆయిల్ వేసుకోవాలి. కొన్ని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి. చూడండి, దోశ కాలింది. మనము మరొక వైపుకు తిప్పుకుందాం. చూడండి, మంచిగా కాలింది కదండి. ఇది కాస్త కాలాక సర్వ్ చేసుకోవడమే.